సార్ ఎల్పిడిఓ ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడే పెట్టి దీన్ని నిర్వహించాలనే ఐడియా మీకు ఎందుకు వచ్చింది? ఆ ఉద్దేశం ఏంటిది అసలు? సార్ అదే ఎల్పిడిఓ అనేది ఏంటంటే సార్ యాక్చువల్లీ ఒక సుదీర్ఘ ప్రయాణం నుంచి మొదలు పెట్టింది. యాక్చువల్లీ చెప్పాలంటే దాదాపు ఒక దశాబ్దం పైన నేను విదేశాల్లో ఉన్న వ్యక్తినండి. అవును. సో ఏంటంటే ఎక్కడ ఏ కంట్రీలో వెళ్ళినా కానీ కూడా మన భారతీయులు ఉంటారండి. ఎక్కడ పోయినా కానీ కూడా అది వైట్ కలర్ జాబ్ ఉండని, బ్రౌన్ కలర్ జాబ్ ఉండని, బ్లాక్ కలర్ జాబ్ ఉండని, ఏ కలర్ జాబ్ అయినా కానీ కూడా భారతీయులు కనిపిస్తున్నారు. ఏంది మన వాళ్ళంతా వలస జీవుల్లాగా ఇంకెన్నేళ్ళు ఉంటారు ఇలా స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత? నాకు అంటే ఒక చిన్నపాటి ఆవేదనతో మొదలుపెట్టినటువంటి సంస్థ అండి ఎల్పిడిఓ అనేది, లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండి. సో దాంట్లో లోతుగా వెళ్తే పలు కారణాలు ఉన్నాయి, కానీ మన వంతు మనం ఎలా చేస్తే బాగుంటుంది అనే దానిపైన ఆలోచించి, ఎందుకంటే ఇవాళ ఏదైనా కూడా సార్ వ్యాపారం అనేది దాదాపు 70% స్థానికుల చేతుల నుంచి వెళ్ళిపోయింది. ఒకసారి మన చేతుల్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్వతంత్ర పోరాటం మొదలు పెట్టాల్సిందే. అలానే మనము 150 ఏళ్ళు కష్టపడ్డాం. మళ్ళీ ఇప్పుడు మనం తాత్కాలికంగా మన పిల్లలు బాగున్నారు, మనం బాగున్నాము, మనం ఎక్కడున్నా కానీ పర్లేదు, మన దేశం ఏమైపోయినా పర్లేదు అనేసి మనం అలాగే వలస జీవుల్లాగా విదేశాలలో ఉంటే, మళ్ళీ రేపు పొద్దున 1496లో వాస్కో డిగామా గారు భారతదేశాన్ని వెతుక్కుంటూ వచ్చాడు. అలాగే ఇంకొక 10 జనరేషన్స్ దాటిన తర్వాత, అంటే ఒక 5-6 జనరేషన్స్ దాటిన తర్వాత విదేశాలలో ఉన్న భారతీయులు వాళ్ళ మనవాళ్ళు కానివ్వండి, మళ్ళీ మన భారతదేశాన్ని తిరిగి వెతుక్కుంటూ రావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళు వచ్చి మళ్ళీ స్వతంత్ర పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని గమనించి ఈ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేసి మనం స్థాపించబడిందండి. ఇప్పుడు ఎలాగో వ్యాపారాలు మన చేతుల్లో లేవు, అట్లీస్ట్ స్థానిక భూమి అన్నా కూడా 60% మన చేతుల్లో ఉండాలనేసి మా పోరాటం. తద్వారా ఏంటంటే మన రాష్ట్రాన్ని కాపాడుకుంటే మన దేశాన్ని కాపాడుకునే వాళ్ళం అవుతాం. ఈ భాషతో కూడినటువంటి రాష్ట్రాలు మన దేశానికి పట్టుకొమ్మలు. గ్రామాలు ఎలానో ఈ రాష్ట్రాలు కూడా మనకు ముఖ్యం, మన భాష ముఖ్యం అనే దానిపైన ఈ యొక్క పోరాటం. సో దాంట్లో భాగంగానే ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాలనేసి ఇక్కడ మనం లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. థ్యాంక్స్ అండి. మీరు ఇది చేస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఇది ఇంకా ఇట్లనే కొనసాగించాలి.